ధ్రువుడు అలా అడవికి వెళ్ళి కొన్ని సంవత్సరాలు తపస్సు చేసుకుంటాడు. అలా ఒకసారి సప్త ఋషులు అతనికి దర్శనమిస్తారు. వారు ధ్రువుణ్ణి చూసి నీ పేరేమి, నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఒంటరిగా ఎందుకు వచ్చావు అని అడిగారు. నేను రాజు ఉత్తాన పాదకుని కొడుకును. నా పేరు ధ్రువుడు. తపస్సు చేయాలని వచ్చాను. నా పూర్వజన్మ సుకృతం వల్ల మీ దర్శనం అయింది అన్నాడు. రాజకుమారుడైన రాజు భోగాలు వదిలి తపస్సు చేయవలసిన వచ్చావా? నీకు అనారోగ్యం లక్షణాలు కనిపించలేదా? 5 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు ఉండి ఇలా రావడం మంచిది కాదు. ఇంటికి వెళ్ళమని కోరాడు. అప్పుడు తన సవతి తల్లి మాటలు, తండ్రి ఉపేక్ష, తల్లి విచారం, తన ప్రతిజ్ఞ చెప్పి, దయచేసి నా సంకల్పానికి నెరవేరేలా నన్ను దీవించి సహాయం చెయ్యండి. నేను వెనక్కి వెళ్ళను అన్నాడు. విద్యలతో బాణానికి భయపడని బాలుడు. సవతి తల్లి మాటలకు బాధపడడం విని, రాజకుమార, శ్రీహరిని ఉపాసించు. మీ పూర్వీకులు ఆయనను భజించి కృతజ్ఞులయ్యారు. మేము ఆయన ఉపాసించి మునులమయ్యాం. నీవు శ్రీహరిని ఆరాధించు అని ద్వాదశాక్షరి మంత్రం ఉపదేశించి తపస్సు చేస్తూ పద్ధతిని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయారు.